అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రి ఇరాన్పై భారీ దాడులు చేపడతామని ప్రకటించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, వ్యూహాత్మకంగా కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ ఇరాన్ వ్యవహార శైలిపై అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉందని స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? దాదాపు ఒకవైపు ఇరాన్ సంబంధించినటువంటి అలీ ఖమేనీకి ఏదైతే అంత్యక్రియలు రేపు చివరి రోజు 9వ తేదీన జరిగేటటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. దాదాపు వారం రోజుల నుంచి ఏదైతే ఇటు ఇరాన్కి సెలవిచ్చాము అంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అన్నటువంటి కీలక ప్రకటన ఒక వారం రోజుల క్రితంగా జరిగినటువంటిది. కానీ ఈ రోజు చాలా కీలకంగా ఇటు వైట్ హౌస్ వేదికగా చేసినటువంటిది చాలా కీలక ప్రకటన. ఇరాన్ పై ఈ రోజు రాత్రికి చాలా కీలకంగా కూడా దాడి చేయబోతున్నాం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రకటన. ఇక నుండి అటు ఇరాన్ తో ఎలాంటి సంప్రదింపులు జరపబోము అంటూ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు దాదాపు అంటే ఈ రోజు రాత్రి ఇప్పటికీ కూడా చాలా ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలపై కూడా దాడులు ప్రారంభమైంది. ఒకవైపు హార్మోజ్ జలసంధి కూడా ఎప్పుడైతే నౌకలు కూడా అంటే అటువైపు నుంచి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కూడా ఒకవైపు జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలతో ఒక్కసారిగా హార్మోజ్ జలసంధి గుండా వెళ్ళేటటువంటి నౌకలని కూడా అక్కడ నిలుపుదల చేసినటువంటిది. దాదాపు ట్రంప్ చేసినటువంటి ప్రకటన కాల్పుల విరమణ ముగిసిపోయింది. ఇక ఈ రోజు రాత్రి చాలా ఇరాన్ పై చేసే దాడి భీకరమైనటువంటి దాడి అని చేయడము ఇక్కడ ఒక వైట్ హౌస్ నుంచి చేసినటువంటి కీలక ప్రకటన ఒకవైపు. కానీ మొత్తం మీద మాత్రము రేపు ఏదైతే అంత్యక్రియల సంబంధించినటువంటిది కార్యక్రమాలంతా కూడా ఒకవైపు ముగుస్తున్నాయి. ఇందులో భాగంగానే మరొక వైపు ఇటు ఇరాన్ కూడా దానికి అంటే ఇది వారం రోజుల్లో ఏదైతే ఇంత లోపలనే సైన్యం కూడా ఒకవైపు కూడా సిద్ధం చేస్తున్నటువంటిది ఇరాన్. కానీ 9వ తేదీ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఒకవైపు జరిగే పరిణామాలు అనుకోవచ్చు. 11వ తేదీన పాకిస్తాన్ లో కీలకంగా కూడా చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా అటు ఇరాన్ కి సంబంధించింది, ఇటు పాకిస్తాన్, ఇటు అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు కూడా దానిపై చర్చలకు సమాయత్తం అవుతున్నారు అన్నటువంటిది దాదాపు 24 గంటల క్రితంగా కూడా అంతర్జాతీయ మీడియా ఒకవైపు వెల్లడించినటువంటిది. కానీ ఈ రోజు వైట్ హౌస్ వేదికగా ఇటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కీలక ప్రకటనతో అటు 11వ తేదీన జరిగేటటువంటి ఏదైతే కీలక సమావేశం రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దాదాపు దీనిపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో రాత్రి ఏదైతే జరపబోయేటటువంటి దాడి ఒకటి, మరొకటి రేపు ఇరాన్ లో జరిగేటటువంటి ఇప్పటికే విదేశాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా ఇరాన్ కి చేరుకోవడము, రేపటితో అంత్యక్రియలు ఒకవైపు ముగుస్తున్నటువంటిది. కొంత ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం ఉన్నది. కానీ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి మరొకసారి యుద్ధానికి సై అంటూ కూడా ఇప్పుడు ఉండేటటువంటి వైట్ హౌస్ వేదికగా చేసినటువంటి హెచ్చరికలు రానున్నటువంటి 24 గంటల తర్వాత జరగబోయేటటువంటి కీలకమైనటువంటి పరిణామాలకు కూడా ఒక అంతర్జాతీయ మీడియా ప్రతినిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో కూడా ఒక్కసారిగా కూడా ఉత్కంఠ లేపేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.